శ్రీ గురుభ్యో నమ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమ. వచన శ్రీ స్కాంద మహాపురాణం. ఇప్పుడు 49వ ఎపిసోడు చెప్పుకున్నాం. అంతకుముందు 48వ ఎపిసోడ్లో ఏం చెప్పామంటే, కల్పం ముగియ సమయం కూడా మేము ఈ క్షేత్రమును నివసించము, కర్మ యొక్క ఫలితం ఈ క్షేత్రమును పొందబడదు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్ చేద్దాం. ఇతట నీ అధికారం చెల్లలేదని విచారపడకము. ఓ వైవస్వతుడా, ఇతర జీవన్ముక్తి పొందిన ముముక్షువులు మాత్రమే నివసించరు. స్త్రీ రూపము ధరించిన విష్ణువుచే ఈ విధముగా ఆదేశింపబడిన వాడై, అహంకారము లజ్జాచేత వినయము కలవాడై యముడు ఈ విధముగా పలికెను. ఎప్పుడు ఎట్లు పలికిన, తల్లి నీవు ఆజ్ఞాపించినది నేను పూర్వము విని ఉండలేదు. అహంకారంచే మోహితుడనైనా నేను స్వామి మహిమ ఎట్లు తెలుసుకొనగలను. దేవి, ఈ క్షేత్రం ముక్తిని కలిగించినదని నువ్వు చెప్పితివి. వాసుదేవుని సాన్నిధ్యం వలన ఇది సాధ్యమవుతూ ఉన్నది. ఈశ్వరేచ్ఛ నిరంకుశమైనది. మిగిలిన చోట్ల బంధములు కల్పించి విష్ణువు ఇతర ముక్తిని కలిగించుతున్నాడు. ఇతర మరణించిన వారికి ముక్తి కలుగుతున్నది కనుక ఈ క్షేత్రం గురించి విస్తారంగా చెప్పుము. ఈ క్షేత్రం యొక్క ప్రమాణము ఇతర నివసించే ఎట్టి ఫలము కలుగును. ఏ ఏ తీర్థములు గలవు, ఈ క్షేత్రంలో అధిష్టాత ఎవరు, ఇదంతా నాకు తెలుపును అనగా లక్ష్మీదేవి ఇట్లా చెప్పాను. నీకు మంచి ఆలోచన కలిగి విష్ణు యొక్క శరణు కోరితివి. ఓ సూర్యపుత్ర, అద్భుతముగు ఈ క్షేత్రం యొక్క మహాత్మ్యం చెప్పేదను. స్వామి వక్షస్థలంపై ఉండి పూర్వము నేను ఇదంతయు చూచి ఉంటిని. ప్రళయకాలమున ఈ విశ్వమంతయు చరాచరములతో సహా లయం పొందాను. ఈ క్షేత్రము నేను మాత్రమే మిగిలి ఉంటిమి. మార్కండేయ మహర్షికి అప్పటికి నా 7 కల్పముల వయస్సు. స్థావర జంగమములు అన్నీ నశించిపోగా అతడు మార్కండేయుడు సముద్రంలో మునిగి తిరుగుతూ పురుషోత్తమ క్షేత్రమందు మర్రి చెట్టును చూచాను. అతడు ఆ చెట్టు మొదలు చేరుకొనగా, ఓ మార్కండేయ, నా సమీపంలో రమ్ము అను బాలవచనము వినెను. ఇది విని మిక్కిలి ఆశ్చర్యంతో ఈ వృక్షము ఏ విధమైన నాశనము లేక ఈశ్వరుని రూపములో ఉన్నది అని పరిపరి విధములు తాచుతూ దాని క్రింద నిలచాను. ఆ సమయంలో ఓ మార్కండేయ, ఇటు రమ్ము అని మరలా వినిపించాను. ఆనందముతో పొంగిన కోపగలవాడై ఆ ముని మా ఇద్దరికి నమస్కరించి స్తుతించడం ప్రారంభించాను. మార్కండేయుడు పలికాను, శివుడు ఇంద్రుడు బ్రహ్మాన్ని చరణకమలములను ఆశ్రయించుట చేతనే సకల సంపన్నులకు నన్ను ఆశ్రయించుట చేతనే సకల సంపన్నులకు నన్ను ఓ కృపానిధి రక్షింపుము. దీనులపై జాలి చూపుటకు ప్రతి యుగమునందు అపార శక్తి కలిగిన నీవు అవతరించుతున్నావు. ఓ జగదీశ, పూర్వము నీ పాదపద్మమును నా తెలివి తక్కువతనముచే సేవింపలేదు. ఓ జగన్నాథ, విష్ణుమూర్తి, సంసార సాగరం నందు మునిగిన నన్ను నీ దయ కలిగిన కడగంటి చూపుచే ఉద్ధరింపు. లక్ష్మీదేవి ఇట్లు పలికెను. మార్కండేయుని స్తోత్రంతో ఆ స్వామి అనుగ్రహం చూపుతూ ఈ విధంగా పలికెను. ఓ మార్కండేయ, నీవు ఇతరులకు సాధ్యము కాని దుష్కరముకు తపస్సు చేసేది, కానీ దీర్ఘాయుష్ మాత్రమే పొందితివి. ఈ కల్ప వటవృక్షం యొక్క పైభాగమున ఆకుదొన్నేందు పరుండి ఉన్న కాలస్వరూపుడునకు బాలుని చూడుము. ఆ బాలుని విశాలమైన నోటియందు ప్రవేశించి అతట నివసించుము. మార్కండేయుడు అట్లే చేసి ఆ విశాలముకు ఉత్తర భాగమున 14 లోకములను, బ్రహ్మాదులను, దిక్పాలులు, దేవతలు, సిద్ధులు, గంధర్వులు, రాక్షసాదులను చూచెను. ఎటు తిరిగినను అంతమును కనుగొనలేక బయటకు వచ్చి స్వామిని చూచి ఆ ఆశ్చర్యంతో ప్రణమిల్లి, స్వామి, ఇది ఏమి అద్భుతము! నీ మాయను ఛేదించే ఎవ్వరికి సాక్ష్యము కాదు. ఇక నేను ఎట్లు తెలుసుకొనగలను? స్వామి ఇట్లు పలికాను. ఈ క్షేత్రము చిత్రమైనది. ఎల్లప్పుడూ నేను ఇతర నివసించను. ఇతర సృష్టి ప్రళయము అనులవి లేవు. ఎల్లప్పుడూ ఒకే విధముగా ఉండను. పురుషోత్తమము అని పేరు కలిగినది, ముక్తినిచ్చినది. ఇతట నన్ను తెలుసుకుని వచ్చిన వారు తిరిగి జన్మింపక సుఖస్వరూపమును పొందుదురు.
అని స్వామిచే ఆజ్ఞాపింపబడిన ఆ మహాముని నేను ఇతనే నివసించున్నానని నిశ్చయించుకుని స్వామికి నమస్కరించి ఇట్లు పలికిను. స్వామి, ఈ పురుషోత్తమ క్షేత్రం నందు మృత్యు లేకుండా జీవించినట్లు అనుగ్రహింపము. స్వామి ఇట్లు చెప్పాను, మోక్షదాయకు ఈ క్షేత్రమున నేను ఎల్లప్పుడూ నివసించను. నీవు నిరతకు శాశ్వతముకు ఒక తీర్థము ఎదుట సృష్టించగలను. ఆ తీర్థం యొక్క తీరమున నా రెండవ రూపముకు శివుని ఆరాధించి నా అనుగ్రహం వలన మృత్యువును జయింపగలవు. జయమిని ఇట్టు చెప్పాను. ఈ విధంగా వరమును పొందిన మార్కండేయ మహాముని వటవృక్షం యొక్క వాయువ్య కోణముందు విష్ణుమూర్తి యొక్క చక్రము చేత ఒక గోతిని త్రవ్వించుకొనెను. దానిందు మహేశ్వరుని పూజించి గొప్ప తపస్సు చేసి మృత్యువును జయించెను. అప్పటి నుండి అది ఆ ముని పేరుతో ప్రసిద్ధికెక్కిను. దాని యందు స్నానం చేసి శివుని చూచినతో అశ్వమేధయాగ ఫలము లభించును. లక్ష్మీదేవి ఇట్లు చెప్పాను, ఈ క్షేత్రం 5 క్రోసుల దూరమున 5 క్రోసుల దూరము సముద్రంలోనికి వ్యాపించి ఉన్నది. ఇతడు శివుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు. ఇంద్రియములను నిగ్రహించి సముద్ర తీరమును నివసించు జగన్నాథుని ఉపాసించుటకై 64వ వాడుగా యమేశ్వరుడున్న పేరుతో యముని అధికారం త్రోసిపుచ్చుచుండును. అతన్ని పూజించటతో 1,000,000 లింగములను పూజించిన ఫలము కలుగును. పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యము 2. ఈ క్షేత్రమునందు పడమట శంఖాకారం కలిగిన పర్వతంపై అన్ని కోరికలను తీర్చినట్టు వృషభధ్వజులకు ఈశ్వరుడు కలడు. ఇతడ గల ఈశ్వరుని క్రోస్ దూరం దాటి చేరుట మిక్కిరి కష్టం. ఇది నారాయణునికి చెందిన పరమ పావనమైన క్షేత్రం. సముద్ర జలము నుండి వటవృక్షం మూలము వరకు శంఖము యొక్క ఉదరభాగము సముద్రపు నీటిచే అది నిండి ఉండును. ఈ శంఖం వలన ఇతడి సముద్ర జలమునకు తీర్థరాయత్వము సిద్ధించినది. ఈ క్షేత్రము మరణం నుండి సంసారం నుండి స్వామి దర్శనమిచ్చినట్లే ముక్తి లభించును. పూర్వము రుద్రుడు కోపంతో బ్రహ్మ యొక్క 5వ శిరస్సు ఖండించగా ఈశ్వరుడికి బ్రహ్మకపాలం నుండి ముక్తి లభించను. కపాలమోచన లింగం 2వ ఆవర్తనంలో ఉంది. దీన్ని చూసిన వారు బ్రహ్మహత్య మొదలు పాపం నుండి విముక్తిని పొందుదురు. 3వ ఆవర్తనం నందు విమలాలన్న శక్తి కలదు. ఓ యమధర్మరాజా, ఆ శక్తి భుక్తి ముక్తులను కలిగించును. కపాలమోచనం నుండి అర్ధాంశని ప్రతిష్ఠింపబడినది. శంఖం యొక్క మధ్య భాగమున చక్రపాణికి స్వామిచే రహస్యంగా ఉంచబడినది. మహాప్రళయ సమయమున వ్యాపించిన నీటిని అర్ధభాగము హరించివేయును. ఓ ధర్మరాజా, సృష్టి ఆది యందు ఈ అర్ధాంశని నాచే సృష్టింపబడినది. దానిని చూచి నమస్కరించిన వారు శాశ్వతముగు భోగములను అనుభవించరు. ఇతట మరణించిన ముక్తి పొందుట తథ్యము. నివసించేవారు ముసలితనము, పుట్టుక, చావు వీటిచే దుఃఖమును పొందరు. ఇతట ఉన్న నీరే ప్రళయకాలమున పెరిగి విశ్వమును ముంచివేయును, తిరిగి ఇతటనే లీనమగును. కనుకనే దీనికి రోహిణము అని పేరు కలిగినది. కనుక నీ అధికారం చెల్లనందుకు విచారపడకం అని యమధర్మరాజుతో పలికి పిమ్మట తన ఎదుట నిలిచిన బ్రహ్మతో, ఓ పితామహ, ఈ క్షేత్రము అన్ని జంతువులకు మోక్షమిచ్చున్నది అని ఆదేశింపుము. ఈ క్షేత్రములకు కాముడు క్షేత్రపాలకుడు, తపస్సు చేస్తున్న విమల సాక్షాత్తుగా బ్రహ్మస్వరూపుడు నాకు నృసింహుడు స్వామికి దక్షిణ భాగమున కలడు. అతడు హిరణ్యకశిపుని వక్షస్థలము చీల్చి ప్రకాశిస్తూ ఉన్నవాడు. అతడిని దర్శించినంతనే పాతకములన్నీ నశించును. ఇతర ప్రాణములు విడిచిన వారు ఆ క్షణముందే తమ రూపం నుండి ముక్తిని పొందుదురు. ఓయమా, సందేహం కలదు. గతాగతముల గురించి ఆలోచించుతూ కర్మలు చేయ మూఢచిత్తులకు ఇతర ఏ పుణ్య విశ్వాసము కలగదు. ఇటువంటి తీర్థం మరి ఒకటి లేదు. ఈ క్షేత్ర వైభవం గురించి ఎంత చెప్పినను ప్రయోజనం లేదు. కాకి విష్ణు రూపమును పొందుట నీవే ప్రత్యక్షంగా చూస్తుంది కదా. అంతర్వేదిని రక్షించుటకై 8 శక్తులు కలవు. పూర్వము శివుడు నన్ను గూర్చి ఉగ్ర తపస్సు చేశాను. అతనికి భార్యగా గౌరి నా చేత సృష్టించబడింది. ఆమెతో అంతర్వేదిని 8 దిక్కుల్లోనూ రక్షించి నాకు ప్రేమను చేకూర్చుమంటే ఆమె 8 రూపములు ధరించి వటవృక్ష మూలమునందు మంగళగా, పడమర దిక్కున విమలగా, శంఖం వెనుక భాగమున సర్వమంగళగా, ఉత్తరమున అర్ధాంశునిగా, దక్షిణమున కాలరాత్రిగా, తూర్పున మరీచిగా,
తరువాత చండరూపగా రక్షించుతున్నది. ఈ 8 శక్తులను దర్శించినను స్తుతించినను అన్ని పాపం నశించను. రుద్రాణి 8 రూపములు ధరించట చూచి రుద్రుడు కూడా 8 రూపములు ధరించి పరమేశ్వరుని ఉపాసించుతూ ఉన్నాడు. రుద్రుడు విష్ణువుతో నీవు ఎతటి నివసించువో నేను కూడా సుఖంగా నివసించినట్టు అనుగ్రహించు అని ఉత్తమము వరమును కోరుకొనను. జయమిని ఇట్లు చెప్పాను. అప్పుడు స్వామి రుద్రుని క్షేత్రపాలకునిగా నియమించాను. ఇతట మరణించిన వారికి యముడు ప్రభువు కాదు కనుక నీవు దేని కొరకు వచ్చిదివో దాన్ని విడిచి మరొక ప్రదేశంలోకి వెళ్ళము. అయినప్పటికీ ఈ జగన్నాథుడు భక్తుల కొరకు తనను తాము అర్పించుకును. శరణు కోరిన వారిని కాపాడు ప్రభువు యముని భక్తిచే సంతసించను. సుదర్శన చక్రముచే మాయను పోగొట్టును. ఈ క్షేత్రం ముందు యమునికి అధికారం లేదని స్పష్టం చేసి అతన్ని యమపురికి పంపి తన ఎదుటి నిలిచిన బ్రహ్మతో ఇట్లనెను. లక్ష్మీదేవి ఇట్లు పలికిన. సత్యయుగమందు ఇంద్రజిమ్నులను రాజుగలడు. అతడు విష్ణు భక్తుడై అన్ని యజ్ఞములు చేసి శాస్త్రములు అధ్యయనం చేసి ఇతడికి వచ్చి భగవంతుని ప్రీతి కొరకు 1000 అశ్వమేధయాగములు చేయును. అప్పుడు అతడిని అనుగ్రహించుటకు ఒక కొయ్య పుట్టి 4గా మారును. వాటి నుండి విశ్వకర్మ ప్రతిమలను తయారు చేయును. ఇంద్రజిమ్ను నుండి వాటిని పొంది నీవు ప్రతిష్ఠించును అని అవి మా రూపముల వలె ఉండును, వాటినే ప్రతిష్ఠించవలను అని చెప్పగా బ్రహ్మ యముడు మిక్కిలి ఆనందించి తమ పురములకు వెళ్ళి క్షేత్రమహిమ మరలా తలుచుకుని పులకత శరీరులైన. ఓ ముల్లారా, ఇంద్రజిమ్ముడు ప్రసాదించిన శంఖ చక్రము ధరించిన నల్లని మబ్బు వంటి కాంతి కలిగిన స్వామి దారుతో చేసిన శరీరం కలవాడై నీలాచలం యొక్క గుహలో బలరాముడితో సుభద్రతో కలిసి లోకోపకారము కొరకు నమస్కరించిన వారి తాపములు పోగొట్టుతూ దయాసింధువై వెలసి ఉండెను. ఇక్కడతోటి ఈ ఎపిసోడ్ విరామం ఇచ్చి తర్వాత కంటిన్యూషన్ చేద్దాం. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవా